హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. సో డియర్ స్టూడెంట్స్, ఇది మనకి రియల్ నెంబర్స్కి సంబంధించి నెక్స్ట్ పార్ట్. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ చెప్పడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి, లేదా ప్లేలిస్ట్లో ఉంటుంది చూడండి. కంప్లీట్గా క్లాసెస్ కావాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానమ్మా. ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ అని చెప్పేసి వాటి యొక్క డీటెయిల్స్ అందులో ఉంటాయి, చూడండి. లేదు అంటే నా నెంబర్ స్క్రోలింగ్లో క్రింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా విషయాలు అయితే మీరైతే కనుక్కోవచ్చు. క్లాసెస్ నీట్గా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ క్లాసెస్ తీసుకోండి. తీసుకున్నట్లయితే మ్యాథమెటిక్స్ సంబంధించి మీకు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు ఈ పార్ట్లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, లేదా ఈ హెచ్సిఎఫ్ ని మనం జీసీడీ అని కూడా అంటామమ్మా. ఇక్కడ మనం ఇవి చూసినట్లయితే మీకు జీసీడీ ఎక్కువగా ఇవ్వడు, హెచ్సిఎఫ్ ఎల్సిఎం అని అంటాడు. ఒకవేళ ఎక్కడైనా జీసీడీ అని మీకు వస్తే, ఓకేనమ్మా, గ్రేటెస్ట్ కామన్ డివిజర్ అనమాట, ఎక్కడైనా వస్తే అది జీసీడీ అన్నా హెచ్సిఎఫ్ అన్నా ఒకటే, గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్. దీనిపైన అప్లికేషన్ బిట్స్ కూడా ఎలా అడుగుతాడు అనేది డీటెయిల్డ్గా ఈ వీడియోలో చెప్తాను, క్లియర్గా చూడండి. ముందుగా ఎల్సిఎం చిన్న క్వశ్చన్ తీసుకుందామమ్మా. ఫస్ట్ 6కి అలాగే 12కి ఎల్సిఎం కొనుక్కోండి అని అనుకుంటున్నాం. 6 and 12 కాకుండా మనం రెండు ఈక్వల్గా ఉండేవి కాకుండా ఒక 14 అన్నాడమ్మా. 6కి 14కి ఎల్సిఎం కొనుక్కోండి అండ్ హెచ్సిఎఫ్ కొనుక్కోండి అన్నాడు. మనం ఏం చేయాలి అంటే వెరీ సింపుల్. ముందుగా ఈ 6ని 14ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేయండి. ఎలా చేస్తాం సార్? 6 ఈజ్ 2 into 3, ఓకేనా? 6 can be written as 2 into 3 and 14 2 into 7, 7 times, ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఎల్సిఎం గుర్తుపెట్టుకోండి. ఒకటే రూల్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ రూల్ ఏంటంటే రైట్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఏం చేయాలమ్మా? అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ని రాయాలి. ఇక్కడ 2 3 2 7. సో ప్రైమ్ ఫ్యాక్టర్ 2 1 3 1 2 ఆల్రెడీ రాస్తాం, మరి రాస్తాం లేదు. 7 1 2 3 and 7, ఓకేనా? సెకండ్ ఏంటి అంటే కీప్, ఇవ్వండి ఇక్కడ ఎల్సిఎం హైయెస్ట్ ఫ్యాక్టర్, హైయెస్ట్ పవర్ పెట్టాలి. అంటే ఇక్కడ 2కి 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. హైయెస్ట్ పవర్ ఎంతమ్మా? ఇక్కడ 1 ఉంది. మరి చెప్తే మీకు క్లియర్ అర్థమవుతుంది. సో పవర్ 1 తీసుకోవాలి. 3కి 1 ఉంది, 7కి 1 ఉంది, అంతే. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చేయాలి? ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. మనకి ఇచ్చినటువంటి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసేయాలి. రాసిన తరువాత పవర్ ఏదైతే ఉందో అవి పెట్టాలి. అవి అయిన తరువాత మల్టిప్లై చేసి వెళ్ళమ్మా. 2 3s are 6, 6 7s are 42 అయిపోయింది ఎల్సిఎం. మరి హెచ్సిఎఫ్ ఏంటి సార్? సో హెచ్సిఎఫ్ కి సేమ్ అమ్మా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అమ్మా. చూడండి ఈ రెండింటికి తేడా. అక్కడ ఎల్సిఎంకి వచ్చేటప్పటికి ఇక్కడ ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. బట్ హెచ్సిఎఫ్కి వచ్చేటప్పటికి ఓన్లీ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. ఇందులో ఏం కామన్ ఉన్నాయి చూడండి. 2 కామన్ గా ఉంది, 3 ఇందులో ఉంది, ఇందులో లేదు, 7 ఇందులో ఉంది, ఇందులో లేదు, ఒక్కటి మాత్రమే రాయాలి. సెకండ్, కీప్ లోయెస్ట్ పవర్స్ అంటే ఇందులో ఒకటే ఉంది కాబట్టి, ప్రతి దగ్గర ఒకటే ఉంది కాబట్టి 2 యొక్క లోయెస్ట్ పవర్ 1 కాబట్టి 1. సో 2 1s are 2. ఈ విధంగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ చేయాలి. మీకు మరి కొంచెం క్లారిటీ కోసం మరొక ఎగ్జాంపుల్ ఇస్తాను. మంచి ఎగ్జాంపుల్ చూద్దాం. 16కి, ఓకేనమ్మా, అలాగే 90కి, ఈ రెండింటికి ఎల్సిఎం అడిగాడు అనుకోండి. చూద్దాం ఇప్పుడు ఎలా చేయాలి. ఫస్ట్ 16ని ఎలా రాస్తాము? ప్రైమ్ ఫ్యాక్టర్స్ గా చూసుకోండి. 2 8s are 2 4s are 2 2s are 16 అవ్వకుండా ఇక్కడ మనం 24 ఇద్దాం. అంటే మీకు అన్ని కవర్ అవడం కోసం, ఇంకేం కాదు, ఎగ్జాంపుల్ నీట్గా ఉంటుంది. 24 అంటే 2 1s are 2 2s are, అలాగే 2 6s are 2 3s are అమ్మా. అంటే 1 2 3 2 power 3 into 3, ఓకేనమ్మా. మరి 19 ఎలా చెప్పండి? 2తో 245 times, 245s are 90. అలాగే 3తో 3 1s are 3 5s are, అలాగే 3 5s are,
అంటే 2^1 ఇంటూ 3² ఇంటూ 5. ఓకేనా? ఇప్పుడు చూడండి ఎల్సిఎం ఏం చెప్పుకున్నాము? ఎల్సిఎం ఫస్ట్ ఆల్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, అన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలి. 2, 3, 2, 3, 5 అంటే రాసిన నంబర్ని రెండోసారి మీరు రాయని అవసరం లేదు. సో ఇక్కడ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 2 1, 3 1, 5 1, అవి మాత్రమే రాయాలి. తర్వాత ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ ఫ్యాక్టర్, బట్ మనం ఏం రాయాలి? హైయెస్ట్ పవర్స్ రాయాలి. ఇగోండి కీప్ హైయెస్ట్ పవర్స్. ఇగోండి 2 యొక్క పవర్ ఎంత? ఇక్కడ 1 ఉంది చూడమ్మా. 2కి పవర్స్ చూసుకుంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉంది. సో విచ్ ఈస్ ద హైయెస్ట్? ఈ రెండింటిలో హైయెస్ట్ పవర్ ఏది? 3. కాబట్టి ఇక్కడ మనం 3ని రాయాలి, పవర్ లో 3 రాయాలి. అలాగే 3 చూడండి, ఇక్కడ పవర్ ఏమి లేదంటే 1 ఉన్నట్లు, ఇక్కడ 2 ఉన్నట్లు. హైయెస్ట్ పవర్ ఏంటి? 2. ఇక్కడ 2 రాద్దాము. 5 ఒకటే ఉంది కాబట్టి 1. సో ఇప్పుడు మనం మల్టిప్లై చేస్తే ఇదే ఎల్సిఎం వస్తుందమ్మా. 2 2s are 4, 4 2s are 8 అమ్మా. 2ని 3 టైమ్స్ వేసి మల్టిప్లై చెయ్యాలి. 2³ అంటే 2 ఇంటూ 3 కాదు, తప్పు. 2ని 3 టైమ్స్ వేయాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2. 2 2s are 4, 4 2s are 8 ఇంటూ 3ని 2 టైమ్స్ వేయండి. 3 ఇంటూ 3 9 ఇంటూ 5. ఓకేనమ్మా? ఎంత వస్తుంది? 72 ఇంటూ 5. 5 2s are 10, 360 3 అంత 5 రూపాయలు. ఓకే, 360 ఈజ్ ద ఎల్సిఎం. నెక్స్ట్ హెచ్సిఎఫ్. మరి హెచ్సిఎఫ్ ఏంటో చూడండి అమ్మా. హెచ్సిఎఫ్ అంటే ఏం చెప్పుకున్నాం? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటమ్మా? ఆల్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ మాత్రమే రాయాలి. 2 ఇందులో ఉంది రాయండి. ఇంటూ 3 ఇందులో ఉంది రాయండి. 5 ఇందులో ఒక్కదాని ఉంది, ఇందులో లేదు కాబట్టి రాయకూడదు, ఆపేయండి. సెకండ్ పాయింట్ ఏంటమ్మా? కీప్ లోయెస్ట్ పవర్స్. సో లోయెస్ట్ పవర్స్ అంటే 2 యొక్క పవర్స్ ఏంటంటే ఉన్నాయమ్మా ఇక్కడ. ఇదిగోండి క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసాము. ఒకటి 3, మరొకటేమో 1. ఈ రెండింటిలో లోయెస్ట్ ఏది? 1, కాబట్టి 1 ఉంచాలి. 3కి కూడా లోయెస్ట్ ఏది? 1, కాబట్టి 1 ఉంచాలి. సో 2 3s are 6 is the HCF. ఈ విధంగా మనం LCM అండ్ HCF ఎన్ని నంబర్స్ ఇచ్చినా మనం చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక రిలేషన్ అనేది మీకు తెలియాలి. ఆ రిలేషన్ మీదే మనకి చాలా ఎక్కువగా బిట్స్ అనేది అడగడం జరుగుతుంది. 10th క్లాస్ ఎగ్జామ్కి అయితేనేమి, ఏపీఆర్జేసీ అండ్ పాలిసెట్. ఏంటి సార్ అదంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న క్వశ్చన్ తీసుకుందాం. ఇందాక తీసుకున్నాం 6 ఒకటి, అలాగే మరొకటి 2 3 6 8 ఒకటి తీసుకున్నాం. దీని ఎల్సిఎం ఏంటి చెప్పండి, హెచ్సిఎఫ్ ఏంటి చెప్పండి. 6 అంటే 2 ఇంటూ 3, 8 అంటే 2³ అంతే కదమ్మా. 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2s are 4, 4 2s are 8. ఓకేనా? మరి ఇప్పుడు ఎల్సిఎం ఏంటమ్మా? ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం ఇప్పుడని? రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్. 2 3 2 అంటే 2 and 3 కామన్. పవర్స్ ఏవి రాయాలి? హైయెస్ట్ పవర్స్ రాయాలి. 2కి హైయెస్ట్ 3, 3కి ఓన్లీ 1. సో 2 2s are 4, 4 2s are 8, 8 3s are 24 is the LCM. అలాగే హెచ్సిఎఫ్ చేయండి. హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పాను? రైట్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ ఓన్లీ అన్నాను. కామన్ ఫ్యాక్టర్స్ అంటే 2 మాత్రమే ఉంది. ఆ తర్వాత ఏం చేయమని చెప్పాను? లీస్ట్ పవర్. హెచ్సిఎఫ్ కి లీస్ట్ పవర్. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉంది. సో లీస్ట్ ఏమో 1, కాబట్టి 2 power 1 is equal to 2. ఇప్పుడు ఎల్సిఎం 24 వచ్చింది, హెచ్సిఎఫ్ 2 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్సిఎం అంటే 24 ఇంటూ హెచ్సిఎఫ్ ఎంతమ్మా? 2. మల్టిప్లై చేయండి. 2 4s are 8, 2 2s are 4, 48. ఇప్పుడు ఈ రెండు నెంబర్లు మల్టిప్లై చేయండి అమ్మా. 6 ఇంటూ 8 మల్టిప్లై చేయండి. 48. 6 ఇంటూ 8 48. ఇప్పుడు ఒకసారి మీరు రిలేషన్ చూడండి. 6 ఇంటూ 8 అంటే ప్రొడక్ట్ ఆఫ్ 2 నంబర్స్. మనకి ఇచ్చినటువంటి వీటి యొక్క ప్రొడక్ట్ ఎంత వచ్చింది? 48 వచ్చింది. అలాగే ఎల్సిఎం ని హెచ్సిఎఫ్ ని మల్టిప్లై చేస్తే ఎంత వచ్చింది? మరలా 48 వచ్చింది. అంటే దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్
ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ అమ్మా. దీన్ని బేస్ చేసుకొని చాలా క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైనా రెండు నెంబర్స్ యొక్క ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంట, ఆ రెండు నెంబర్ని మల్టిప్లై చేస్తే ఏమొస్తుందో అదే వస్తుంది. ఇక్కడ అప్లికేషన్ టైప్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇస్తాను మీకు. ఆడే ఇచ్చేస్తాడమ్మా, ఎల్సిఎం 24 అంటాడు, హెచ్సిఎఫ్ 2 అంటాడు, ఇందులో ఒక నెంబర్ ఏమో 6, సెకండ్ నెంబర్ కనుక్కోండి అంటాడు. అర్థమైందా? ఎల్సిఎం ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఇచ్చాడు, రెండు నెంబర్లో ఒక నెంబర్ 6 ఇచ్చాడు, రిమైనింగ్ నెంబర్ కనుక్కోండి అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి? సో ఈ నెంబర్ ఏమో ఏ అనుకోండి, రిమైనింగ్ నెంబర్ బి అనుకోండి, మనకు బి తెలియదు. ఇప్పుడు చెప్పండి ఫార్ములా ఏంటి? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్. ఎల్సిఎం ఏంటి? 24 ఇంటూ హెచ్సిఎఫ్ ఏంటి? 2 ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ అంటే 6 ఇంటూ బి, 6 ఇంటూ బి. ఓకేనా? ఇప్పుడు 6 తీసుకొచ్చేయండి అమ్మా. 24 ఇంటూ 2, 6 అనేది మల్టిప్లై చేస్తుంది, ఎదురుకొస్తే డివిజన్ చేస్తుంది, ఈజ్ ఈక్వల్ టు బి. క్యాన్సిల్ చేయండి. 6 4s are 4 2s are 8 ఈజ్ ఈక్వల్ టు బి. సెకండ్ నెంబర్ అంతా 8. సరిపోయిందా లేదా? ఇక్కడ సరిపోయినటువంటి ఎగ్జాంపుల్ మీకు తెలియడం కోసం ఇస్తాను. అలాగే మరొకటి తీసుకుందాం. ఈసారి ఏమి ఇచ్చాడంటే, ఈసారి మనకి 2 నెంబర్స్ ఇచ్చాడమ్మా. 6 అండ్ 2 నెంబర్స్ ఇచ్చి ఇది ఈజీ చేసేవచ్చు అంటే ఎల్సిఎం అయిపోయింది ఇందాక మనం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఇచ్చాడమ్మా 2, ఒక నెంబర్ 6 మరొక నెంబర్ 8 ఇచ్చాడమ్మా. ఇప్పుడు ఎల్సిఎం కనుక్కోమన్నాడు. ఎల్సిఎం కనుక్కోండి అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తాం? సేమ్ ప్రొసీజర్. ఏం చేయాలమ్మా? ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్స్. సో ఎల్సిఎం మనకు తెలియదు, అలాగే ఉంచండి, ఇంటూ హెచ్సిఎఫ్ అంటే 2 ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ టూ నంబర్ 6 ఇంటూ 8. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ 6 ఇంటూ 8. 2 అనేది మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే డివిజన్ చేస్తుంది. 2తో క్యాన్సిల్ చేయండి, ఈ రెండింటి లేదైనా పర్వాలేదు. 2 1s are 2 3 times, 3 8s are 24. 24 is the LCM. సరిపోయిందా లేదా? ఈ విధంగా మీకు ఇండైరెక్ట్గా దీనిపైన క్వశ్చన్స్ అనేవి వేయడం జరుగుతుంది. మీకు మెటీరియల్లో ఉన్న ప్రతి క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడతో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. ఇర్రేషనల్ పార్ట్ అనేది ఒకటి ఉంది ఇక్కడ, కాకపోతే కవర్ చేసేద్దామమ్మా. సో ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఉందమ్మా. ఏంటి ఇర్రేషనల్ అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఏ నెంబర్ను అయితే మనం p/q ఫార్మేట్లో రాయగలమో దాన్ని రేషనల్ నెంబర్ అన్నాము. అలా రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్ అన్నాము. p/q ఫార్మేట్లో రాయలేకపోతే ఇర్రేషనల్ నెంబర్. సో పై అనేది ఏ నెంబర్ అంటే చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. పై అంటే 22/7 కదా, కాబట్టి చాలా మంది రేషనల్ నెంబర్ అనుకుంటారు, కానీ పై ఇస్ ద ఇర్రేషనల్ నెంబర్. ఎందుకు? ఇది ఎగ్జాక్ట్ వాల్యూ కాదు, 3.141 అండ్ సో ఆన్ ఉంటుందమ్మా, ఎక్కడికి ఎండ్ అవ్వదు. కాబట్టి అది అంటే ఇర్రేషనల్ నెంబర్ అనేది చాలా ప్రాసెస్ ఉంటుంది, అదంతా మీకు ఇక్కడ లేదు. డెసిమల్ ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి, ఆ కాన్సెప్ట్ అంతా మీకు ఇక్కడ లేదు, కాబట్టి అదంతా చెప్పనవసరం లేదు. సో ఇర్రేషనల్ నెంబర్ అంటే p/q ఫార్మేట్లో రాయలేని నెంబర్ని. అలాగే ఇంకొక చిన్న థీరం నేర్చుకోవాలమ్మా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే, p అనేది ఒక ప్రైమ్ నెంబర్ అనుకుంటే p డివైడ్స్ a స్క్వేర్, దెన్ p డివైడ్స్ ఏ అనేది నేర్చుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని మీకు ఒక 8 మార్క్ క్వశ్చన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉన్నది. p అనేది ఒక ప్రైమ్ నెంబర్ తీసుకుంటే p అనేది ఏ స్క్వేర్ని డివిజన్ చేస్తే p అనేది ఏను కూడా డివిజన్ చేస్తుంది అనేది ఒక థీరము. అది ఇర్రేషనల్ నెంబర్ అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ కూడా ఉంటుంది, ఆ క్వశ్చన్ అనేది చేద్దాం. సో ఇంతటితో మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయింది. సమ్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో మనం సమ్స్ కూడా క్లియర్గా మన మెటీరియల్లో ఉన్నటువంటి సమ్స్ 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ ఆ విధంగా క్లియర్గా చూద్దాము. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ అయితే మేము